హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సొంత వైద్యం పనికిరాదు అనే మాటని నిజం చేశాడు మన భజన్ స్టార్ వరుణ్ తేజ్ అన్నయ్య అంటున్నారు ట్రేడ్ పండితులు. డైరెక్టర్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఒక 20 సంవత్సరాలు గుర్తుండే సినిమా అని చెప్పాడు. ఎవరు గుర్తు పెట్టుకుంటారో లేదో తెలియదు, కానీ మన భజన్ స్టార్ మాత్రం జీవితకాలం గుర్తు పెట్టుకుంటాడు. సినిమా తీసినప్పుడు పెదనాన్న గురించి, బాబాయ్ గురించి, అన్నయ్య గురించి చెప్పడం కాదు, ముందు కథ చెప్పాలి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నిన్న సినిమాకి వెళ్తే థియేటర్లో నాతో కలిపి 9 మందే ఉన్నారు. సినిమా స్టార్ట్ అయిన పావు గంటకి ఇంకో 5 మంది జాయిన్ అయ్యారు. అంటే మొత్తం 14 మంది. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిందని 14 మందే వచ్చారా? అంటే ఒకవేళ 1వ తారీఖు రిలీజ్ అయింటే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నాకు సినిమా మీద కంటే ఈ 14 మందికే సినిమా వేసిన థియేటర్ ఓనర్ ముఖం చూడాలనిపించింది. ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటో. సినిమా హిట్ అవ్వాలంటే మంచి స్టోరీ సెలెక్షన్ ఉండాలి, లేదంటే సినిమా ఎలా ఉన్నా కానీ ఆడియన్స్ని థియేటర్కు రప్పించే స్టార్ పవర్ అన్నా ఉండాలి. అంతే తప్ప బాబాయ్ గురించో పెదనాన్న గురించో చెప్తే సినిమాలు ఆడవు. చిరంజీవి సపోర్ట్ చేయడం వల్లనే అల్లు అర్జున్ సినిమాకి టికెట్లు పరాపరా సింపామని చెప్పుకునే మెగా ఫ్యాన్స్ ఇప్పుడు అదే చిరంజీవి సపోర్ట్ చేసిన వరుణ్ అన్నయ్య సినిమాకి టికెట్లు సింపడానికి రాలేదు. ఎందుకో మరి. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పరువు నిలబడాలంటే ఒక్కొక్కరు 100 సార్లు రిపీటెడ్గా మట్కా మూవీ చూడాలి, లేదంటే మీ శపథాలకి అర్థం ఉండదంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కాదు, వరుణ్ తేజ్ అన్నయ్యే మెగా ఫ్యామిలీ. ఎవరి సినిమాలైనా ఫ్లాప్ చేసే దమ్ముంది మాకని చెప్పుకునే మెగా ఫ్యాన్స్ వరుణ్ తేజ్ సినిమాలని ఎందుకనో హిట్ చేయలేకపోతున్నారు, అర్థం కావడం లేదు. గని, గాంధీవదారి అర్జున, వ్యాలంటైన్, ఇప్పుడు మట్కా. వరుణ్ తేజ్ సినిమాని 100 కోట్ల క్లబ్లో చేర్చి మీ నిజాయితీని నిరూపించుకోవాలంటున్నారు ట్రేడ్ పండితులు. పక్కనున్న సినిమాలపైన పడి ఏడ్చే ఇంట్రెస్ట్లో సగం మీ సినిమాలని హిట్ చేసుకోవడంలో పెడితే ఎక్కడికో వెళ్తారు మీ హీరోలు. కానీ అది చేయరు, ఎందుకంటే సినిమాకి వెళ్ళాలంటే డబ్బులు పెట్టాలి కాబట్టి కుదరదు. అదే ఫ్యాన్స్ వారంటే చాలా ఈజీ. ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇన్ని తొక్కేస్తాం, వాడిని లేపేస్తాం, ఈడు సైడ్ హీరో, వాడు లాటరీ స్టార్ అంటూ ఏమైనా వాగొచ్చు, అంతే కదా. సరే, దానికి కూడా ఏడుస్తారు మళ్ళీ. నిజాలను జీర్ణించుకొని లోకంలో ఉన్నాం మనం. నిన్న గుట్కా, ఇంగువ 2 రిలీజ్ అయితే నేను గుట్కాకే వెళ్దాం అనుకున్నాను ముందు, కానీ ఇంగువకే ప్రీమియర్స్ వేశారు. అంటే ఒక డబ్బింగ్ సినిమాకే ఫ్యాన్ షోస్ వేశారన్నమాట. మన అప్రూటెడ్ స్టార్కి మాత్రం డైరెక్ట్గా 11:30కే వేశారు. సరే అని నేను తమిళ ఇంగువకే వెళ్ళాను. చెవులకేసి చావబాదారు థియేటర్లో. అందుకే వెంటనే గుట్కాకి వెళ్ళలేకపోయాను. కొంచెం టైం తీసుకొని అమృతాంజన్ రాసుకొని తలకి నవరత్నాయలు పెట్టుకొని ఈవినింగ్ మ్యాట్నీకి వెళ్ళాను. భవిష్యత్తు తెలియక, ఏం జరుగుతుందో గుర్తించలేక పొరపాటున అమృతాంజన్ తలకి రాసుకున్నా. మీరు మాత్రం ఆ జెండు బాంబుని కింద ప్యాంట్లో రాసుకోండి, ఎందుకంటే ఆ మంట ముందు తలనొప్పి కనపడదు. ఈ సినిమా చూసిన తర్వాత ట్రేడ్ పండితులకు ఏమనిపించిందంటే మన భజన్ స్టార్ ఈ సినిమాలు అవి ఆపేసి మల్లెవాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళని అడిగి జబర్దస్త్లో ఒక కుర్చీ తీసుకొని అక్కడ కూర్చొని వాళ్ళ నాన్నలాగా సిక్కగా నవ్వుకుంటూ కూర్చుంటే మంచిదేమో అంటున్నారు ట్రేడ్ పండితులు. మన వరుణ్ అన్నయ్య పొరపాటున చిరంజీవి పైనో పవన్ కళ్యాణ్ పైనో ఏవైనా కామెంట్ చేసుంటే అలా అన్నందుకే ఈ సినిమాని ఫ్లాప్ చేసామని చెప్పుకునే వాళ్ళు మెగా ఫ్యాన్స్. సరే, ముందుగా డైరెక్టర్ అన్నయ్య రాసిన 20 ఏళ్ళు గుర్తు పెట్టుకునే కథ ఏంటో ఒకసారి చూద్దాం. 1958లో కథ మొదలవుతుంది. బర్మా నుంచి విజయవాడకి శరణార్థిగా వస్తాడు వాసు, అదే మన వరుణ్ అన్నయ్య. కొన్ని పరిస్థితుల్లో ఓ వ్యక్తిని హత్య చేసి చిన్నతనంలోనే జైలుకి వెళ్తాడు. అక్కడ జైలు వార్డెన్గా పనిచేస్తున్న మన రవిశంకర్ అన్నయ్య తన స్వప్రయోజనాల కోసం వాసుని ఒక ఫైటర్లా తయారు చేస్తాడు. వాసు జైలు నుంచి విడుదలయ్యాక పని వెతుక్కుంటూ పూర్ణ మార్కెట్కి వస్తాడు. అక్కడ కొబ్బరి చిప్పల అప్పలరెడ్డి దగ్గర పనిలో చేరతాడు. అక్కడ ఓ రౌడీ గ్యాంగ్ని కొట్టి ఇంకో రౌడీ గ్యాంగ్కి దగ్గర అవుతాడు. ఆ తర్వాత పూర్ణ మార్కెట్కి నాయకుడిగా మారతాడు. తర్వాత ఒక సాంగ్ పూర్తయ్యేలోపు మట్కా కింగ్గా మారిపోతాడు. ఇదేలా సాధ్యం? తర్వాత ఏం జరిగిందనేది మీరు తిరిగ్గా ఓటీటీలో చూసి తెలుసుకోండి. ఈ సినిమా పైన విశ్లేషణ చేయాలంటే ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. సింగిల్ వేరియేషన్లోనే మన వరుణ్ బాబు ఎక్స్ప్రెషన్స్ అస్సలు చూడలేం. అలాంటిది డైరెక్టర్ ఏకంగా 5 వేరియేషన్స్ ఉండే క్యారెక్టర్ని చేయించడం అంటే అతని క్రియేటివిటీకి పరాకాష్ట అనే చెప్పొచ్చు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మాట్లాడుతూ, నేను ఇదే వైజాగ్లో సైకిల్ పైన తిరిగాను, 5 రూపాయలకే శాండ్విచ్ అమ్మానని చెప్పాడు. నువ్వు శాండ్విచ్లు అమ్మావు కదా అని ప్రొడ్యూసర్ని కూడా అదే రోడ్డు మీద శాండ్విచ్లు అమ్మించాలనుకోవడం. సినిమాలో లెంగ్తీ డైలాగ్స్తోనే తల బొప్పి కట్టించాడు. ఒక రకంగా చెప్పాలంటే అది జీవన్మరణ సమస్యే. ఈ సినిమాకి రావడమే మేము చేసిన తప్ప అని ఆలోచనలో పడిపోతాం. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్లో తన కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నక్క, పులి, మేక అని ఒక కథ చెప్తాడు.
అది చెప్తున్నప్పుడు ఎదురుగా వరుణ్ తేజ్ అన్నయ్య ఉండింటే మాత్రం టక్కున వెళ్ళి కాళ్ళ మీద పడిపోయే వాళ్ళం. తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు మీ సినిమాకి రాము, మమ్మల్ని వదిలేయని. ఆ డైలాగు ఆ కథ చెప్తున్నప్పుడు వరుణ్ తేజ్ ఎక్స్ప్రెషన్ చూడాలి నా సామి రంగా. ఈ సినిమా చివరి వరకు చూస్తే మనిషి కోమాలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. ఇక క్లైమాక్స్ ఫైట్ అయితే అరాచకం. ఎవడు ఎందుకు చచ్చిపోతున్నాడో అర్థం కాదు. స్టార్టింగ్లో ఒక 10 నిమిషాలు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తర్వాత సినిమాని లేపుతారనుకుంటే మనల్ని లేపేయడానికి ప్లాన్ చేశారు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే చిట్ట చివరి వరకు సినిమా చూసిన ప్రేక్షకుడే బాగా నటించినట్టు లెక్క. చివరి వరకు సినిమా చూసినాడు జీవితంలో ఎలాంటి సమస్యలైనా సరే ఎదుర్కొంటాడు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, హీరో గారు మేక పులి కథ చెప్పి మేక పులైంది అంటాడు. మేక పులేవడం ఏమో కానీ సినిమాకి వెళ్ళిన వాళ్ళు మాత్రం బలిగొర్రెలే. మీకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా మా రివ్యూయర్లకి గుడి కట్టించాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూసి మిమ్మల్ని బ్రతికించినందుకు, కాపాడుతున్నందుకు. మరి ఈ ఘోరాన్ని ఎవరు చూశారో దానిపైన మీ అభిప్రాయం ఏంటో, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో గాయ్స్, ఇది రివ్యూ. మరోసారి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.